హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, రోజా చెట్టుకి ఎక్కువ పూలు పోయాలన్నా నేను ఆల్రెడీ పాత వీడియోల్లో చెప్తుంటాను కదా ఏమేం టిప్స్ చేయాలనేది. కొంచెం మిద్దిపైకి వచ్చినప్పుడు ఏమన్నా పనులు చేసుకొని హార్వెస్టింగ్లో చేసేసుకొని తర్వాత ఇంకా మొక్కలే కూడా ఒక రౌండ్ మొత్తం ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి బెండ మొక్కలు కానివ్వండి ఎంత హెల్తీగా పెరుగుతుందో మన గార్డెన్లో. చూడండి ఇగో టబ్కి ఒక 2-3 పెట్టుకుంటే చాలండి. నేను ఆల్రెడీ నేను నెక్స్ట్ హార్వెస్టింగ్ కూడా చేయాలండి. హార్వెస్టింగ్లు కూడా ఇగోండి దొండకాయలు ఉన్నవి, ఇగోండి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వీడియోలో హార్వెస్టింగ్ వీడియో పెడతానండి. చూడండి అసలు ఎంత బాగా మనకి సైజులు అనేటివి వస్తుందో చూడండి. ఇవి చూస్తుంటే కూడా అసలు ఎంత బాగున్నాయో. రేపు నెక్స్ట్ పెడతానండి, రేపు కానీ ఎల్లుండి కానీ హార్వెస్టింగ్ వీడియో పెడతా. ఈరోజు రోజా మొక్కల గురించి చెప్తామనండి. రోజా పూలకి ఏమేమి ఇవ్వాలి ఏంటనేది కూడా చూపిస్తారండి. చూడండి పూలు అనేది ఎంత బాగా పూస్తుందో. చెప్పాను కదా, ఎప్పుడూ చెప్తుంటాను కదా రోజా పూలకి ఎలా గ్రో చేసుకోవాలి. ఎటు చూసినా మన గార్డెన్లో ఫ్లవర్సేనండి. చూడండి చూస్తున్నారు కదా, ఇగోండి ఆల్రెడీ నేను ఇలా పెట్టేశాను కదండి. ఇగోండి దొండ తీగులు చూడండి, కరివేపాకు మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుందో చూసారు కదా. పూలు చూడండి అసలు ఎంత బాగా పూస్తున్నాయో. ఈరోజు రోజా మొక్కలకి ఈజీగా ఇంట్లోనే ఒక ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకున్నానండి. ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోలో కూడా పెట్టాను. ఈరోజు నేను రోజా మొక్కలకి ఎలా ఇస్తాను ఏంటనేది చూపిస్తారా అండి. రోజా పూలకి మెయిన్ మనం చేయాల్సింది కూడా కేరింగ్. చూడండి నేను పాత వీడియోలో ఎలా చేసుకుంటే ఎలా చేయాలి మనం చూడండి. అసలు ఇంత నిండుగా మనకి మొగ్గ చూస్తున్నారు కదా మీరే. అసలు రోజా పూలు అనేటివి ఎంత బాగా పూస్తుందో చూడండి. అసలు మీరు గార్డెన్లో ఆల్రెడీ ఎప్పుడు చూస్తుంటారు కదా రోజా పూల చెట్టుని. ఎప్పటికప్పుడు పొండాకులు తీసుకోవడం, మట్టి నీట్గా చూసుకోవడం, మనకి వాటర్ ఇచ్చుకునేటప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి. చూడండి నేను ఎంత మనం చేసే ఈ పూయడం కూడా చూడండి మన చేతిలో అసలు ఎంత బాగా ఉన్నాయో ఈ రోజా పూలు అనేటివి. చూడండి మీరే చూస్తున్నారు కదా. అసలుకి ఇప్పుడు నేను పూలు మన మొగ్గ స్టేజ్ నుంచి మనకి ఎలా ఇచ్చుకోవాలి చెప్పాను కదా. కటింగ్ చేసేసుకొని పూలు అయిపోయిన వెంటనే ఎప్పుడు కటింగ్ చేసుకొని ఆకులు నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పాను. ఇలాంటి ఆకులు ఉన్నప్పుడు కూడా తీసేసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు మొక్క నీట్గా ఉంచుకోవడం చూసుకోవాలి. ఎండిని మనం డైలీ ఏదో ఒకటి చేస్తుంటే కానీ రోజా మొక్కలు చూడండి ఎండిన ఆకులు కానివ్వండి ఏవో ఒక ఆకులు అనేటివి మనకి కనిపిస్తాయి. మొక్క మొదట్లో కూడా ఎప్పుడు కూడా మట్టిని చూసుకోవడం, మట్టి శాతం కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా చూసుకోవాలండి రోజా మొక్కలకి. నెక్స్ట్ వచ్చేసి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. 15 రోజులకి 20 రోజులకి ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇంత బాగా మనకి పూలు అనేవి పుయ్యాలన్నా చూడండి పూలు అయిపోయిన వెంటనే కటింగ్ చేసేసుకుంటే నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా. రోజా పూలు ఇంత బాగా పుయ్యాలన్నా కూడా చూడండి అసలు ఎంత బాగా పూస్తుందో రోజా మొగ్గ. మీకు చూడండి అసలు మీ కంటితోనే చూస్తున్నారు. మీకు ఇలా చేసుకుంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, 15 రోజులకి 20 రోజులకి నిమ్మ ఆయిల్ కానీ స్ప్రే చేసుకోండి. ఇలాంటి ఏమన్నా ఆకులకి పండురాలు అలా ఉన్నా కూడా తీసేసుకుంటా ఉండండి. ఎప్పుడు వీటికి పురుగులు వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం. ఈ ముదిరాకులు ఎప్పుడు తెంచేసుకోవాలండి. ముదిరిపోయినవి కానీ ఆనియన్ తొక్కులు కానీ ఎగ్ సెల్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఎప్పుడు పెట్టేసుకుంటా ఉండాలండి. ఎప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనియన్ తొక్కులు చాలా బాగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఆనియన్స్తో చేసి ఇచ్చినా కూడా రోజా పూలు అనేటివి చాలా బాగా వస్తాయండి. ఎగ్ సెల్స్ ఆనియన్తో బనానా ఫీల్ కానీ మంచిగా చేసి ఇవ్వండి. ఇంట్లో రూపాయి ఖర్చు లేదు కదండి. ఆనియన్స్ తొక్కు మనం రెగ్యులర్గా వాడతాం కదా, అది పడేయకుండా వాటర్లో వేసా లేదంటే చెట్టు మొదట్లో అయినా పెట్టండి. నేను ఆల్రెడీ పెట్టి చూపించాను కూడా ఎలా పెడతాను ఏంటనేది కూడా. ఈజీ మెథడ్ కదండి. మనం ఒట్టు వాటర్ ఇస్తే రోజా పూలు అనేటివి రావు. వాటికి మనం 15 రోజులకు కానివ్వండి 20 రోజులకు కానివ్వండి కొంచెం కేర్ తీసుకొని ఇలా వీటిని చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తున్నాను కదా. మనం నిదానంగా ఓపికగా
మొక్కలు మనం ఎప్పుడు కూడానండి రోజా మొక్కలు పెట్టిన వెంటనే మనకి పూలు ఇంత బాగా రావాలన్నా నర్సరీలో నుంచి తెచ్చుకునేటప్పటి నుంచో పెట్టుకునేటప్పటి నుంచి కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవాలండి. 15 రోజులకి కానివ్వండి, 20 రోజులకు కానివ్వండి, రోజా మొక్కలు అనేటివి ఏదో ఒక పోషకాలు వంటింట్లో దొరికే వాటితోనే మనం ఇవాళ ఫెర్టిలైజర్స్ అనేది చేసుకుంటాం కదండి. అలా లేదంటే మొక్క మొదట్లో అయినా ఇవ్వచ్చు, లేదంటే ఆకులపైన స్ప్రే చేసినా కూడా పూలు అనేవి చాలా బాగా పూస్తాయండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరే చూస్తున్నారు కదండి. నేను చూపిస్తున్నాను కదా నా రోజా చెట్టుకి పూలు అనేటివి మీరే చూడండి. అసలు చిన్న ఫ్లవర్ బుక్ ఎలాగా ఎంత బాగా పూస్తున్నాయో మీరు అసలు చూస్తున్నారు. ఇదేం ప్లాస్టిక్ కాదు, రియల్ రోజా పూలేనండి. చూడండి మొగ్గలకు కూడా చూడండి. అసలు ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్ పెట్టినట్టే ఉంది కదా మెయింటైన్ చేసుకునే వాళ్ళు. చూడండి ఇలాంటి కలర్స్ ఒక 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ తెచ్చి పెట్టుకుంటే గార్డెన్లో ఎంత అందంగా ఉంటాయి కదా. మనకి గార్డెన్లోకి రాగానే అదొక లుక్గా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు ఏమి ఇస్తానో కూడా చూపిస్తారా అండి. పోషకాలు కూడాను నేను ఆల్రెడీ చూపించున్నానండి, ఇచ్చినవి కూడాను. ఈరోజు మీకు ఈజీ మెథడ్లో ఎలా ఇవ్వాలి కూడా చూపిస్తారా అండి. ఇదిగోండి, ఎప్పటికప్పుడు గార్డెన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా టెర్రస్ మీద మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎప్పుడు మనం ఒక ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట టెర్రస్ గార్డెన్లో మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇలా చూస్తున్నప్పుడల్లా అసలుకి చూడండి, అసలు గార్డెన్లోకి రాగానే ఎటు చూసినా మనకి చూడండి, ఎప్పుడు కూడా చూడండి నా గార్డెన్లో ఏదో ఒకటి ఫ్రూట్స్ కూడా చూపించాను కదా. ఎప్పుడు ఫ్రెష్గా ఒక మార్నింగ్ రాగానే అసలు మన గార్డెన్ ఇలాంటి పూలు చూసినప్పుడు కూడా మంచిగా అసలుకి హార్వెస్టింగ్ కానివ్వండి ఎంత చేసుకున్నా కూడా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నానండి. ఒక ఈజీ పద్ధతిలో మీకు ఈరోజు ఒక లిక్విడ్ అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇది టీ పొడి కాసి పెట్టేసుకుని ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోలో కూడా చెప్పున్నాను ఇదేంటనేది. ఇది ఒక 2 మూతలు ఇవ్వండి. ఈ మూతతో ఒక 2 మూతలు ఇచ్చేసేసి దానికి సగానికి వాటర్ కలిపేసేసిండి. సగానికి ఇదిగోండి, నేను క్వాలిటీని బట్టి ఒక 3 తీసుకున్నాను. నా చెట్లకు ఇంకేమన్నా పూల చెట్లకు కూడా ఇద్దామని. ఇప్పుడు ఎలా స్ప్రే చేస్తానో దీనికి వాటర్ ఎంత ఇవ్వాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇది 3/4 లీటర్ బాటిల్ అండి. ఇదిగోండి, ఇక్కడ ఒక గేర్ ఉంటుంది కదా, ఆ గేర్ వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఆకులపైన మీరు మొక్క మొదట్లైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఆకులపైన ఇలా స్ప్రే చేసుకోండి. ఆకులపైన స్ప్రే చేస్తే కూడా మంచి పొటాషియం, కాల్షియం మొక్కలకి ఇలా చేసినా కూడా మంచిగా ఏమన్నా పురుగు ఉన్నా కూడా దీంట్లో ఆల్రెడీ నేను చెక్కేసి ఉడకబెట్టి ఇలా డికాషను నేను ఒక ఆల్రెడీ పాత వీడియోలో ఎలా చేశాను టీ పొడితో ఒక లిక్విడ్ లాగా ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఆల్రెడీ చెప్పున్నాను. ఇది ఇంక మీకు ఆ వీడియోలో చెప్పలేదు, ఇట్లా చూపిస్తున్నాను. ఈజీగా మీకు ఇలా చేసి పెట్టుకుంటే కూడా మంచి బెనిఫిట్ వస్తుందని చెప్తున్నా. ఇలా పూలు పూసే మొక్కలకి అన్నిటికీ ఇలా ఆకుల పైన స్ప్రే చేయండి, మంచిదండి. మీరు నేను చెక్క వేసి ఉన్నాను కదా, ఆ చెక్క వాసనకి కూడా ఏమన్నా పైన పురుగులు ఉన్నా కూడా మంచిగా పనికొస్తాయండి. మెయిన్ వంగ మొక్కలకు కూడా ఇచ్చుకోండి, ఏమన్నా ఉన్నా బెస్ట్ ఇట్లా మంచిగా వస్తాయండి. ఇలా చేసుకోండి ఈజీగా. ఆల్రెడీ నేను పాత వీడియోలు ఎలా చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 15 రోజులకు కానివ్వండి, 20 రోజులకు కానీ మొక్కలకి ఇలా స్ప్రే చేసుకోండి. పూలు అనేవి లేదంటే వాటర్లో ఇప్పుడు చూపించిన వాటర్లో, లేదంటే వాటర్లో కలిపి చెట్టు మొదట్లో అయినా ఇవ్వచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు. మన ఓపికని బట్టి ఈజీగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. అంటే టైమింగ్ని బట్టి కొందరికి ఓపిక ఉండేవాళ్ళు ఓపికగా చేస్తారు, లేదంటే టైం ఉండేవాళ్ళు టైంని బట్టి కేటాయించుకొని రోజా పూల మొక్కలు అనేది ఇంత బాగా కేర్ తీసుకున్నారనుకోండి, పూలు అనేటివి ఎప్పుడు కూడా మనకి కంటిన్యూగా పూలు అయిపోయిన వెంటనే ఎంత బాగా కేర్ తీసుకుంటే అంత బాగా పూలు అనేటివి వస్తాయండి. ఈజీ మెథడ్ చెప్పాను కదా. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా పాత వీడియోస్ ఆల్రెడీ నేను ఇచ్చే పోషకాలు నేను హార్వెస్టింగ్లు అన్నీ పెడుతున్నాను. నేను ఎంత బాగా గార్డెన్లో చిన్న గార్డెన్ అన్న మనకున్న వాటితో నేను చిన్న వాటితోనే ఎంత బాగా హార్వెస్టింగ్ మన ఒక ఫ్యామిలీ ఒక ఇద్దరికి సరిపోయేంత మన టెర్రస్ పైన పండించుకుంటున్నాం కదా. అలాగే పూలు కూడా ఇంత బాగా చేసుకుంటున్నామంటే చాలా గ్రేట్గా హెల్తీగా కూడా చేసుకుంటున్నాం కదా. ఇదండి ఈ వీడియో ఈరోజు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. చూస్తున్నారు కదా